మోకాళ్లు కీళ్ల నొప్పులను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలని ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ ఆలపాటి హరివెంకట బ్రహ్మేష్ సూచించారు. స్థానిక బోస్ రోడ్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ఆలపాటి హరివెంకట బ్రహ్మేష్ మోకాళ్లు కీళ్ల సమస్యలపై మాట్లాడారు. మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ తగ్గటం, అధిక బరువు, వయస్సు పెరగటం, ప్రమాదాలు, క్రీడా గాయాల కారణంగా అన్ని వయసుల వారిలో ఎముకలు, కీళ్లు, కండరాలకు సంబంధించిన సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. మోకాళ్లలో తరచూ నొప్పి, మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బంది, ఎక్కువ దూరం నడవలేకపోవటం, కీళ్లల్లో వాపు, బిగుతుగా అనిపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయరాదన్నారు. యశోద ఆసుపత్రి సోమాజిగూడ యూనిట్లో అత్యాధునిక వైద్య పరికరాల సహాయంతో రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ వంటి ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లు పవన్, సీరం, నజీర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి మీడియా మిత్రులకి, తెనాలి ప్రజలకి యశోద హాస్పిటల్ తరఫున నమస్కారం అండి. అండ్ మన యశోద హాస్పిటల్లో ఆర్థోపెడిక్ రోబోటిక్ సర్జన్ మన బ్రహ్మేష్ గారు ఉన్నారు. సోమాజిగూడ యూనిట్కి సంబంధించి యశోద హాస్పిటల్ మనతో తన డీటెయిల్స్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా పేరు ఆలపాటి బ్రహ్మేష్. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఆర్థోపెడిక్ సర్జన్గా గత 3 సంవత్సరాల నుండి చేస్తున్నాను. నా ప్రత్యేకతలు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్, కీ హోల్ సర్జరీస్, జాయింట్ ప్రిజర్వేషన్ ప్రొసీజర్స్, కార్టిలేజ్ రిలేటెడ్ ప్రొసీజర్స్. అంతేకాకుండా దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మోకాలు మార్పిడి, తుంటి మార్పిడి కాకుండా అత్యాధునికమైన శస్త్రచికిత్సలు లాంటి రీజనరేటివ్ మెడిసిన్, స్టెమ్ సెల్ థెరపీ, ఇవన్నీ మా ప్రత్యేకత. వీటిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, యూరోపియన్ కంట్రీస్కి ఏమాత్రం తగ్గకుండా ధీటుగా ఉండేటట్టు సదుపాయాలతో యశోద హాస్పిటల్ సోమాజిగూడలో గత 3 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాను. మామూలుగా ఎముకల విభాగానికి సంబంధించిన నొప్పులంటే తుంటి నొప్పి, భుజం నొప్పి, మోకాలి నొప్పి, అలాగే లిగమెంట్ ఇంజరీస్, మెనిస్కస్ ఇంజరీస్, ఓకే, వీటన్నిటితో జనాలు బాధపడుతూ ఉంటారు. అందరికీ ఒక అపోహ ఏంటంటే ప్రతిసారి ఎముకల సర్జన్ దగ్గరికి వెళ్తే ఓన్లీ సర్జరీ గురించే చెప్తారు అన్న ఒక అపోహ ఉన్నది. దాన్ని దూరం చేద్దామని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. అసలు మామూలుగానే మనకి మోకాలు నొప్పి లేదా తుంటి నొప్పి, భుజం నొప్పి అంటే ఒక్కోసారి కండ తెగినా, కండ కోతకు గురి అయినా ఇవన్నీ ఇబ్బందులు వస్తుంటాయి. సరే, ముందస్తు దశలో ఈ ఇబ్బంది ఏంటన్నది తెలుసుకొని దాన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ఒక నిర్ధారణకు వచ్చి ట్రీట్మెంట్ చేస్తే బాగా రిలీఫ్ ఉంటుంది. అండ్ పేషెంట్ కూడా తన డైలీ లైఫ్ని, తన రొటీన్ లైఫ్ని అన్నీ చేసుకోవచ్చు ఏ ఇబ్బంది లేకుండా. చిన్న నొప్పులు వాటిని చిన్నవే అని చెప్పి నిర్లక్ష్యం చేయటం వల్ల అవి పెరిగి దానివల్ల ఇబ్బంది కలగటం, చివరికి సర్జరీ దాకా వెళ్ళటము. ఫుడ్ దాకా అన్నీ తీసుకోవచ్చు సార్. ఒకవేళ షుగర్ పేషెంట్లు కానీ అలా ఉంటే వాళ్ళు తీపి పదార్థాలు షుగర్ కంట్రోల్లో ఉంచుకునేటట్టు అవి చూసుకుంటే సరిపోతుంది సార్. ఫుడ్ విషయంలో అంటూ ఎటువంటి రెస్ట్రిక్షన్ ఉండవు సార్. యూజువల్లీ మనం ఇది పప్పులు అవి తింటే చీము పడుతుంది అని ఉంటుంది. బట్ అది నిజం కాదు సార్, అది అపోహ మాత్రమే. యాక్చువల్లీ ఎంత ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే బాడీ రికవరీ అంత ఫాస్ట్గా ఉంటుంది సార్. అలాగే కాకపోతే పేషెంట్ కొద్దిగా డైలీ లైఫ్తో పోలిస్తే కొద్దిగా తక్కువ నడుస్తారు కాబట్టి కాస్త అజీర్తి అలాంటివి కూడా రాకుండా ఈజీ హోమ్ మేడ్ ఫుడ్, ఓకే, ఎక్కువ వ్యర్థ పదార్థాలు లేకుండా ఫ్రైడ్ ఫుడ్స్ లాంటివి కాకుండా ఫ్రెష్ మేడ్ ఫుడ్స్ అలాంటివి తీసుకుంటే పేషెంట్కి మంచిది అండ్ రికవరీకి కూడా బాగా వేగంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది.